అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా సోదరిమణులారా, ఈరోజు మనం చెప్పుకోవాల్సిన ఏమిటి అంటే ఎతికాఫ్ అంటే ఏమిటి. ఈ ఎతికాఫ్ అన్నది రంజాన్ నెలలో లాస్ట్ 10 రోజులు మస్జిద్లో కూర్చోవాలి. ఇది ఎప్పుడు అంటే 20వ రోజా అంటే అసన్నమ తర్వాత మనం మస్జిద్లో ఇఫ్తార్ చేసి అక్కడే మనం కూర్చొని ఉండిపోవాలి. ఈ ఎతికాఫ్లో ఎలా ఉండాలి అంటే మనం మస్జిద్లోనే ఉండాలి. మస్జిద్లో ఏదో ఒక చివరన ఒక క్లాత్ కట్టుకొని ఎవరితో మాట్లాడకుండా మనం ఇబాదత్ చేస్తూ అలాగే ఉండాలి. మనం బయటికి వెళ్ళినా మొహానికి క్లాత్ కట్టుకొని మనం బయటికి వెళ్ళాలి. అలాగే ఈ ఎతికాఫ్ అనేది సున్నత్. ఇది ఒకసారి మన మొహమ్మద్ ప్రవక్త ప్రతి సంవత్సరం ఎతికాఫ్లో కూర్చొని ఉండేవారు. ఒక సంవత్సరం ఆయన కూర్చోలేదు. అప్పుడు ఆయన ఆ తర్వాత ఒక సంవత్సరం 20 రోజులు ఎతికాఫ్లో కూర్చున్నారు. అంటే నఫీల్ ఎత్తికాఫ్లు కూడా 10 కలిపి 20 రోజులు ఎత్తికాఫ్లో కూర్చున్నారు. ఈ ఎత్తికాఫ్లో కూర్చోవడం వల్ల 2 ఉమ్రా అలాగే 2 హజ్ చేసిన సవాబు మనకి దక్కుతుంది. ఈ ఎత్తికాఫ్ అనేది కూర్చోవడం వల్ల మనకి చాలా సవాబు వస్తుంది. అలాగే మన మౌలాలో ఉన్న వాళ్ళకు కూడా, అంటే మన వీధిలో ఉన్న వాళ్ళకు కూడా మనం కూర్చోవడం వల్ల సవాబు వస్తుంది. ఈ ఎత్తికాఫ్ వల్ల మనకి ఎంతో సవాబు దక్కుతుంది. ఈ ఎత్తికాఫ్ అనేది మనం మామూలుగా మన మస్జిద్లో వెళ్ళి నార్మల్గా కూర్చున్నా సరే ఎతికాఫ్ నియత్ చదువుకుంటే మనకు ఆ సవాబు వస్తుంది. ఈ ఎతికాఫ్ నియత్ అనేది నవైతు సున్నతుల్ ఎతికాఫ్ అని చదివి మనం మస్జిద్లో కూర్చోవచ్చు. మనం మస్జిద్లో కూర్చొని మనం ఖురాన్ చదివిన, ఇబాదత్ చేసిన, జికిర్ చేసిన మనకి ఆ ఎతికాఫ్ సవాబ్ మనకు వస్తుంది. అలాగే ఈ ఎతికాఫ్లో మనం లైలతుల్ ఖదర్ రోజు ఆ రాత్రి మొత్తం మనం కూర్చొని మనం ఇబాదత్ చేసిన మనకి ఆ ఎతికాఫ్ సవాబ్ మనకి దక్కుతుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.